హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సిమ్లా. వెల్కమ్ బ్యాక్ టు పౌర్ణమి స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పాస్తా. కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. పాస్తా చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ సన్నగా తరిగేసి పెట్టేసుకున్నా. చూసారు కదా, వీడియోలో చూపించినట్లు మీరు కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఇలా కుక్కర్లో చేయటం వల్ల మనకి టైం సేవ్ అవుద్ది, తొందరగా అయిపోద్ది. అందుకనే కుక్కర్లో ఈజీగా సేవ్ చేసేయచ్చు. ఆయిల్ వేడైపోయిన తర్వాత నేను మసాలా దినుసులు వేసుకుంటున్నానండి. చెక్క, లవంగం, ఇలాచి, అలాగే పలావ్ ఆకులు, షాజీరా కూడా వేసుకున్నా. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకున్నా. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకున్నా. క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా పొడవుగా సన్నగా తరిగానండి, అవి కూడా వేసుకున్నా. ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నా, చూసారు కదా మీరు ఇందాక. అవి కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవద్దండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేస్తున్నా. వెజ్, నాన్ వెజ్ అన్ని కర్రీస్లోకి నేను ఇదే మసాలా వాడతానండి. ఒకసారి ప్లేలిస్ట్ విజిట్ చేసేసి దాంట్లో స్పైసెస్లో ఉంటుంది వీడియో, తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. ఇది ఎక్కువ కుక్ అవ్వకూడదండి, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నాం కదా, జస్ట్ మగ్గితే సరిపోద్ది. అలాగే ఒక బౌల్లోకి పాస్తా తీసుకున్న ఆ పాస్తా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా ఉప్పు, కారం, మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. పాస్తా మునిగే వరకు పోసుకోవాలి, అంతే. ఎక్కువ ఏమొద్దండి, జస్ట్ అలా మునగాలన్నమాట వాటర్లో. చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి వాటర్. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని జస్ట్ 3 విజిల్స్ రానివ్వాలి, అంతేనండి. 3 విజిల్స్ వచ్చేసరికి పాస్తా మంచిగా రెడీ అయిపోద్ది. త్రీ విజిల్స్ వచ్చేసి స్టవ్ బంద్ చేసేసిన నేను. అది కొద్దిసేపు అలాగే మగ్గిన తర్వాత విజిల్ తీసేసి ఓపెన్ చేద్దాం ఇప్పుడు. వావ్, చక్కగా పాస్తా రెడీ అయిపోయింది. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే అప్పటికప్పుడు టేస్ట్ అదిరిపోద్ది. పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకా మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే దొరకలేదు, మా గార్డెన్లో ఉన్నది అయిపోయింది. ఇప్పుడు అందుకని జస్ట్ కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. వేడివేడిగా పాస్తా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా కుక్కర్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా దీనిలో నేను లెమన్ పిండుకొని
వేడివేడిగా తినేస్తా. మీకు దాంతో ఆనియన్స్ అన్నీ వేసేసిన కదా, అందుకని ఓన్లీ లెమన్ పిండుతాను నేను. మీకు కావాలంటే పైన ఆనియన్స్ కూడా వేసుకొని తినండి. అంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది పాస్తా. మీరు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మీరు కూడా తినవచ్చు. ఒకసారి ట్రై చేసేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి యమ్మీగా పాస్తా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, పిల్లలు ఇష్టంగా తింటారు కదా, మీరు కూడా తినవచ్చు. ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా. అంతే, కుక్కర్లో పాస్తా చాలా ఈజీ కదా, తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్, టేక్ కేర్.